హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై మ్యాంగో. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథుని రథయాత్ర ఇంకొన్ని రోజుల్లో మొదలవబోతుంది కదా. సో ఆ పూరి జగన్నాథుని రథయాత్రకు సంబంధించిన విశేషాలు, ప్రత్యేకతలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో చార్ధామ్ యాత్ర అని వినే ఉంటారు కదా. ఉత్తరాన బద్రీనాథ్, దక్షిణాన రామేశ్వరం, పడమర ద్వారక మరియు తూర్పున ఉన్న పూరి క్షేత్రం అన్నమాట. సో ఈ చార్ధామ్ యాత్రలో ఒక క్షేత్రం పూరి క్షేత్రం. ఈ పూరి క్షేత్రం అన్నది ఒడిశా రాష్ట్రంలో ఉంది. అక్కడ సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే జగన్నాథుని రూపంలో వాళ్ళ అన్నయ్య బలరాముడు, చెల్లెలు సుభద్రతో కొలువై ఉన్నాడు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు ఈ పూరి జగన్నాథుని రథయాత్ర జరుగుతుందన్నమాట. సో జ్యేష్ఠ పూర్ణిమ ఉంటుంది కదా, ఆ రోజున మందిరంలో ఉన్న ఈ మూల విరాట్లని స్నానబేడి అనే వేదిక మీద తెచ్చి మందిరంలో ఉన్న సోనా కువా అన్న బావిలో ఉంచి చల్లనీళ్ళతో వీళ్ళకి స్నానం చేపిస్తారు. సో ఆ చల్లనీళ్ళతో స్నానం చేపించి వాళ్ళని ఏనుగు రూపంలో, గజపతి రూపంలో వాళ్ళని అలంకరణ చేస్తారు. ఆ చల్లని నీళ్ళతో 108 కలశాలతో స్నానం చేపించడం వల్ల స్వామికి, సుభద్రకి, బలరాముడికి ముగ్గురికి జ్వరం వస్తుందన్నమాట. దేవుడికి జ్వరం రావడం అన్నది ఎప్పుడైనా విన్నారా? సో ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, గుడిలో ఉన్న దేవుడు నిజమైన ప్రాణంతో ఉన్నాడు అని నమ్ముతారు. సో వాళ్ళకి జ్వరం వస్తుంది కాబట్టి దేవుడిని బలరాముడు, సుభద్రతో కలిసి క్వారంటైన్‌లో ఉంచుతారనమాట. దీన్ని అనావాసర అంటారు. గుడిలో కాకుండా పక్కన ఒక ప్రదేశంలో వాళ్ళనుంచి వాళ్ళకి పండ్ల రసాలు, క్వారంటైన్‌లో ఉన్నప్పుడు మనం ఎలా అయితే చూసుకుంటామో జ్వరం వచ్చిన వాళ్ళని, సో అలా చూసుకుంటారు. అలా చూసుకున్న తర్వాత 15 డేస్‌కి జ్వరం తగ్గిపోతుంది. ఈ 15 డేస్ దర్శనం గుడి మూసివేయబడి ఉంటుందన్నమాట. దర్శనం ఉండదు. యాక్చువల్‌గా మా ఫ్రెండ్ ఒకసారి ఈ 15 డేస్ టైంలో పూరికి తెలియకుండా దర్శనంకి వెళ్తే గుడి మూసివేయబడ్డం వల్ల తనకి దర్శనం అవ్వలేదు. సో జ్యేష్ఠ పూర్ణిమ రోజు వెళ్తే మీకు దర్శనం దొరుకుతుంది. దాని తర్వాత పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభమయ్యే ఈ 15 డేస్ అసలు పూరి క్షేత్రం మొత్తం జనాలు అసలు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే గుడి మూసివేయబడి ఉంటుంది. దేవుడు గుడి గర్భాలయంలో కాకుండా పక్కన క్వారంటైన్‌లో ఉంటారు. సో ఈ 15 డేస్ అసలు పూరిలో ఏ పూజలు అసలేమి జరగవన్నమాట. సో ఈ క్వారంటైన్ పూర్తయి 15 డేస్ అయిపోయిన తర్వాత పూరి జగన్నాథుని రథయాత్ర స్టార్ట్ అయితుందన్నమాట. వాళ్ళని క్వారంటైన్ నుంచి బయటికి తీసుకొచ్చి బాగా అలంకరించి స్వామివారిని, సుభద్రాదేవిని, బలరాముడిని 3 వేర్వేరు రథాల మీద గుండీచా ఆలయానికి తీసుకెళ్తారు. దీన్నే పూరి జగన్నాథుని రథయాత్ర అంటారు. యాక్చువల్‌గా లక్షల మంది ఈ పూరి జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడానికి వస్తారు ప్రతి సంవత్సరం. ఇక్కడ మూల విరాట్లను ఊరేగించే ప్రతి ఒక్క రథానికి వేర్వేరు పేర్లు, వేర్వేరు రంగులు ఉంటాయి. శ్రీకృష్ణుడిని ఊరేగించే రథం పేరు నందిఘోష్. ఇది 45 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనికి 16 చక్రాలు ఉంటాయన్నమాట. ఈ రథం అనేది యెల్లో మరియు రెడ్ కలర్‌లో ఉంటుంది. దీని మీద ఉండే ఫ్లాగ్‌ని త్రైలోక్య మోహిని అని అంటారు. బలరాముడి రథానికి తాళధ్వజం అంటారు. అది గ్రీన్ మరియు రెడ్ కలర్‌లో ఉంటుంది. దీనికి 14 వీల్స్ ఉంటాయి. నెక్స్ట్ సుభద్రాదేవి రథం బ్లాక్ మరియు రెడ్ కలర్‌లో ఉంటుంది. దీన్ని పద్మధ్వజం అంటారు. సో ఈ రథయాత్ర ప్రారంభమయ్యేప్పుడు ఫస్ట్ బలరాముడి రథం, తర్వాత సుభద్రాదేవి రథం, తర్వాత జగన్నాథుడి రథం 3 రథాలు వెళ్తా ఉంటాయన్నమాట. ఇదే రథయాత్ర. సో స్వామివార్లు మూల విరాట్లు ముగ్గురు గుండీచా ఆలయానికి వెళ్తారు కదా. ఇక్కడ జగన్నాథుని రథయాత్ర ప్రారంభమయ్యే 2-3 రోజుల ముందు సామాన్య ప్రజలు ఎవరైనా వెళ్ళి ఆ గుడిని మనం శుభ్రపరచొచ్చు అన్నమాట. సో అలా శుభ్రపరిస్తే చాలా పుణ్యం వస్తుంది అని నమ్ముతారు. సో అలా గుండీచా ఆలయాన్ని అలంకరణ చేసి ఉంచుతారు ఇక్కడి నుంచి మూల విరాట్లు వెళ్ళే లోపల. దాని తర్వాత ఏమైతుందంటే, ఇప్పుడు రథాలు ఎవరికి వాళ్ళు సెపరేట్ ఉన్నాయని చెప్పాను కదా. అవి యాక్చువల్‌గా ఎవ్రీ ఇయర్ కొత్తవి తయారు చేస్తారనమాట. చేత్తోనే తయారు చేస్తారు. ఏ మెషినరీ ఏవి వాడరు. సో దీన్ని తాడు ఉంటుంది గదా, ఆ తాడుని జనాలే లాక్కొని తీసుకెళ్తారు. యాక్చువల్‌గా దీని విశిష్టత ఏంటంటే, స్వామివారు ప్రజల దగ్గరికే తనొచ్చాడు అని నమ్ముతారు. సో ఈ రథయాత్ర వల్ల
సో, ఈ రథయాత్ర స్టార్ట్ అయ్యే ముందు గజపతి రాజు రాజు శుభ్రపరుస్తారనమాట చీపురుతో. ఆహ్, రథమి ముందు ప్లేస్‌ని. సో, అలా అంటే రాజుకి, సామాన్యుడికి ఏ తేడా లేదు అని చూపిచ్చడానికి ఈ ప్రక్రియని చేస్తారు. సో, అలా ప్రజలే రథాలని తీసుకొని గుండీచ ఆలయానికి చేరుకుంటారు. అలా చేరుకున్న తర్వాత అమ్మవారుంటారు గదా! స్వామివారు ఇంకా రావట్లేదేంటి తిరిగి ఒకరోజు ఉండేసి వస్తా అని చెప్పి వెళ్లారు కదా! అనుకుంటూ మూడవ రోజు రథయాత్ర ప్రారంభమైన మూడవ రోజు వెళ్తుంది. దాన్ని హీర పంచమి అంటారు. సో, అక్కడ ఆహ్, అమ్మవారొస్తే తలుపులు తెరుచుకోవన్నమాట. సో, ఆవిడ అలిగేసి రథాన్ని విరగ్గొట్టేసి, రథసారథి చేతిని విరగ్గొట్టేసి వెళ్ళిపోతారు కోపంగా. సో, అలా 9 రోజులు గుండీచ నివాస్‌లో బస చేసిన తర్వాత, తిరిగి ఆలయానికి బహుదయాత్ర అన్నది ప్రారంభమవుతుందనమాట. సో, అలా వచ్చేప్పుడు సునాబేష్ అంటే బంగారంతో కూడిన అలంకరణలో స్వామివారుంటారు. దాని తర్వాత బహుదయాత్ర ప్రారంభమవుతుంది గదా! ఇప్పుడు ముగ్గురు రథాల్ని తీసుకొని ఆలయం దగ్గరకొస్తారు. సో, అమ్మవారు తలుపు మూసేశారని ఇప్పుడు అమ్మవారు అలిగి అమ్మవారిప్పుడు తలుపులు మూసివేసి తెరవనియ్యరనమాట. సో, అప్పుడు మన జగన్నాథుడు వెళ్ళి అమ్మగారిని బుజ్జగించి, రసగుల్లా తినిపిచ్చి, తర్వాత ఇంక ముగ్గురు ఆలయంలోకి చేరుకుంటారు. సో, ఇదనమాట పూరి జగన్నాథుని రథయాత్రకు సంబంధించిన విశేషాలు. ఇలా 9 రోజుల పాటు లక్షలాది భక్తుల సమక్షంలో ఈ జగన్నాథుని రథయాత్ర ముగుస్తుంది ఆలయంలోకొచ్చేసిన తర్వాత. సో, నేను ఇప్పటిదాకా 4 టైమ్స్ 2023 నుంచి 2026 దాకా ప్రతి సంవత్సరం పూరి జగన్నాథుని దర్శనం అయితే కలిగింది. కాకపోతే రథయాత్రలో ఎప్పుడు పాల్గొనలేదు. ఆహ్, సో, దిస్ ప్లేస్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అందుకనే నాకు ఈ పూరి జగన్నాథుని రథయాత్ర గురించి వీడియో చేయాలి అని అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో నేను మీ ముందరికొస్తాను. థాంక్ యూ.